తెలుగు రాష్ట్రాలు కూడా గణతంత్ర వేడుకలకు సిద్ధమయ్యాయి. ఇరు రాష్ట్రాల గవర్నర్లు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. వేడుకల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి పరేడ్లో పాల్గొంటారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే గణతంత్ర వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ముందుగా సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర మువ్వన్నెల జెండాను ఆవిష్కరించనున్న సీఎం ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్మారక స్తూపం దగ్గర నివాళులర్పిస్తారు. అక్కడే జరిగే వేడుకల్లో గవర్నర్తో కలిసి పాల్గొంటారు. ఆ తర్వాత ఎయిర్ వార్ఫేర్ ను సందర్శిస్తారు. అక్కడి నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్లి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు సీఎం రేవంత్. ఇక సాయంత్రం రాజ్ భవన్ లో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. అటు ఏపీలోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూడా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పెరేడ్లో పాల్గొని సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఇటు హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్, అటు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలకు హైదరాబాద్ సరికొత్త శోభను సంతరించుకుంది. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ అసెంబ్లీ, సచివాలయం భవనాలతో పాటు గన్ పార్క్, అమరవీరుల స్తూపం, హుస్సేన్ సాగర్ దగ్గర అమరజ్యోతి, నెక్లెస్ రోడ్లో అంబేద్కర్ విగ్రహాలకు లైటింగ్ పెట్టారు. ఇవన్నీ జాతీయ జెండా రంగులతో కాంతులీనుతున్నాయి.